వావ్! బ్యూటిఫుల్ హ్యాంగింగ్ డెకార్‌ని తీసుకొచ్చాను. వెల్కమ్ టు చేతు వ్లాగ్స్. ఈ హ్యాంగింగ్‌ని కుట్టడానికి కావాల్సిన ఐటెమ్స్ అండి వైట్ బీడ్స్ అండ్ డ్రాప్ బీడ్స్ వయోలెట్ కలర్‌వి. ముందుగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 2 డ్రాప్ బీడ్స్ తీసుకొని, 2 వైట్ బీడ్స్ తీసుకొని ఇలా ఒక చిన్న ఫ్లవర్ లాగా కుట్టాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలానే కుట్టేయాలి. 5 డ్రాప్ బీడ్స్‌తో ఈ ఫ్లవర్‌ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇది ఒక బెల్ లాగా తయారు చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు 4 అయిపోయాక 2 వైట్ బీడ్స్ అండ్ వయోలెట్ కలర్ డ్రాప్ బీట్ ఒకటి పెట్టుకోవాలి, పెట్టి కుట్టాల్సి ఉంటుంది. ఈ డెకరేషన్ ఐటెంలో కింద 3 బెల్స్ లాగా వేలాడుతున్నాయి కదా, అందులో ఈ చిన్న ఫ్లవర్ కుట్టి చూపిస్తున్నాను అన్నమాట ఎలానో. ముందు ఇది అయిపోయాక మెయిన్ ఫ్లవర్కి వెళ్ళిపోదాం. సేమ్ ఇలానే కుట్టాల్సి ఉంటుంది. ఒకటి వయోలెట్ కలర్ డ్రాప్ బీట్ తీసుకోవాలి, 2 వైట్ బీడ్స్ తీసుకొని 5 పూసలు వచ్చేదాకా ఒక ఫ్లవర్ని కుట్టాలి. ఈ డెకరేషన్ ఐటెం ఇంటి అందాన్ని మరింత ఆకర్షణీయంగా పెంచుతుందండి. మెయిన్ డోర్కి కానీ, పూజ గదికి కానీ, విండోస్కి ఎక్కడైనా వేలాడదీసుకోవచ్చు. బ్యాగ్ లేదా పర్సులకు స్టైలిష్ చామ్గా కూడా యూజ్ చేయొచ్చు. కార్లో రియర్ వ్యూ మిర్రర్కి హంగింగ్ డెకార్గా కూడా పెట్టుకోవచ్చు మనం. చూస్తుంటేనే అయిపోతుంది కదా. అండ్ ముత్యాలు క్రిస్టల్ డ్రాప్ బీడ్స్తో ప్రిపేర్ చేయడం వల్ల ప్రీమియర్ లుక్ వస్తుందండి దీనికి. ఇది బర్త్డే గిఫ్ట్కి, గృహప్రవేశాలు, పండుగల సందర్భంగా ప్రత్యేకమైన హ్యాండ్మేడ్ గిఫ్ట్గా కూడా మీరు ఇవ్వచ్చు. తక్కువ ఖర్చుతో అందమైన హోమ్ డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. చెప్పాను కదా, తక్కువ ఖర్చు. చాలా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టి కుడుతున్నాం కాబట్టి పెద్ద ఖర్చు ఏం రాదు మనకి ఇవి కొనడానికి. చూస్తుండగానే 5 బీడ్స్తోని నేను కుట్టేశాను ఒక బెల్లిని. ఇలానే ఇంకొక 2 కూడా కుట్టి పెట్టాను ఆల్రెడీ. మనకు లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఒకటి మాత్రమే మీకు వివరంగా చూపిస్తున్నాను వీడియోలో. ఇలా ఇంకొక 2 కుట్టాను, చూడండి చూపిస్తా. చూడండి, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ 3 వేలాడుతుంటాయి కదా ఈ హ్యాంగింగ్కి, అలా అన్నమాట బెల్స్ లాగా కుట్టాను నేను. అదే కలర్ కాకుండా మీ ఇష్టం ఉన్న కలర్స్ పెట్టుకోండి. నాకు ఈ కలర్ నచ్చింది, సో నేను ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద ఫ్లవర్ని ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. దానికి కావాల్సినవి ఫస్ట్ ముందుగా 2 డ్రాప్ బీడ్స్ తీసుకొని 3 వైట్ బీడ్స్ తీసుకోవాలి పెద్ద ఫ్లవర్కి. చూడండి, చూపించుకుంటూ కుడుతున్నాను మీకు డౌట్ రాకుండా. ఇలా 2 డ్రాప్ బీడ్స్ 3 వైట్ బీడ్స్తోని ఈ ఫ్లవర్ కుట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఒక డ్రాప్ బీట్, మళ్ళీ 3 వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా 3 వైట్ బీడ్స్ తీసుకున్నాక ముందుగా తర్వాత ఈ తిలక్ షేప్ డ్రాప్ బీట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫ్లవర్కి మాత్రం 6 డ్రాప్ బీడ్స్ పడతాయండి. 3 అయిపోయాయి కదా, ఇంకొక 6 పడతాయి అన్నమాట. ఇంటికి సాంప్రదాయంతో పాటు మోడ్రన్ లుక్గా కూడా చాలా బాగా కనిపిస్తుంది. హ్యాండ్మేడ్ ఐటమ్స్ని లైక్ చేసే వాళ్ళకి ఇది గుడ్ చాయిస్గా కూడా చెప్పొచ్చండి. తక్కువ టైంలో కంప్లీట్ చేయగల ఈజీ డై ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ఇంటికి సింపుల్ అండ్ ఎలిగెంట్ మరియు క్లాసీ లుక్ని ఇది ఇస్తుంది. చూసారు కదా, కుడుతుంటేనే ఈజీగా అయిపోతుంది. సో ఇది కుట్టడం ఈజీ, ఇది మనం తయారు చేసాక చూడడం కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. ఇలా ఒక డ్రాప్ బీట్కి 3 వైట్ బీడ్స్ వేసుకొని కుట్టాల్సి ఉంటుంది. కంప్లీట్గా వచ్చింది ఇది కూడా. ఓకే, ఇది కూడా కంప్లీట్ అయింది. లాస్ట్కి వచ్చాక 3 వైట్ బీడ్స్ తీసుకొని ఈ ఫ్లవర్ని కంప్లీట్ చేసేయాలండి. ఇది ఎక్కువగా మేము హ్యాండ్ బ్యాగ్స్కి యూజ్ చేస్తుంటాం ఈ ఫ్లవర్ని. కానీ నేనేం చేశాను అంటే కొత్త లుక్ ఉండాలి అనేసి ఇలా హ్యాంగింగ్ డెకోర్గా కూడా కుట్టి చూపిస్తున్నాను మీకు. చెప్పానుగా, కుడుతుంటే ఐడియాస్ మనకు అవే వాటంతట అవే వస్తాయని. ఇప్పుడు మధ్యలో ఒక వైట్ బీట్ వేసుకుంటే ఒక ఫ్లవర్ లాగా ఆ లుక్ వచ్చేస్తుంది. సో మనకు వచ్చే థాట్స్ ఈజీగా వస్తుంటాయండి. ఇలాంటివి కుడుతుంటేనే ఒక్కొక్కటి ఏ ఐడియా ప్రకారం కుట్టాలి, ఎలా కుట్టాలి అనే మంచి మంచి ప్లాన్స్ వస్తుంటాయి. చిన్న గిఫ్ట్ హ్యాంపర్లు లేదా రిటర్న్ గిఫ్ట్లకు డెకరేటివ్ హ్యాంగింగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారా, ఫ్లవర్ అయిపోయాక ఒక పూసకి మనం థ్రెడ్ తీసుకొని 4 బీడ్స్ ఎక్కించుకొని ఇలా 6 బీడ్స్ మెథడ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తుంది కదా, 6 పూసల బేసిక్ ఇక్కడ వచ్చేసింది. ఆ తర్వాత ఒక పూసలోకి మరొక 4 పూసలు ఎక్కించి సేమ్ ఇప్పట్లాగానే 6 పూసల బేసికే కుట్టాల్సి ఉంటుందండి.
నేను దీనికోసము వైలెట్ కలర్ డ్రాప్ బీడ్స్ అండ్ వైట్ పెట్టుకున్నాను కదా. వైలెట్ కలర్ దగ్గర మీరు పింక్ కానీ, ఆరెంజ్ కానీ, రెడ్ కానీ ఎనీథింగ్ వేరే కలర్స్ ఏవైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. నేను ఇవి అవైలబుల్ ఉన్నాయనేసి నేను ఇవే పెట్టుకొని కొట్టుకుంటున్నాను. ఓపికతో చేసిన ఈ హ్యాండ్మేడ్ డెకార్ కదా అండి, ఎప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తుంది మీకు. మీకు నచ్చిన కలర్ బీడ్స్తో కూడా ఈ డిజైన్ని చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్కి ముందుగా 4 పూసలు, ఆ తర్వాత 4, తర్వాత 3 పెట్టాల్సి ఉంటుందండి. చూస్తూ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చూస్తూ కుట్టండి. కొన్నిసార్లు 3 పూసలే పెట్టాల్సి ఉంటుంది. కార్నర్కి వచ్చాక 4 పూసలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు 4 పెట్టాను కదా, ఆ తర్వాత 3 పూసలే పెట్టాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఇప్పుడు 3 పూసలే వస్తాయండి. ఇక్కడ ఇలా కార్నర్కి వచ్చాక 4 పూసలు వస్తాయన్నమాట. మొత్తానికైతే టోటల్ కుట్టేసి చివర్లో మాత్రం ఆపి చూపిస్తున్నాను. ఇక్కడ 4 పూసలు రెడీగా ఉన్నాయి. మన 2 పూసలు తీసుకుంటే ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుందండి. ఈ ఫ్లవర్ని కంప్లీట్ చేశాక ఇంకా మెయిన్ వర్క్ ఉంటుందన్నమాట. వాటిని ఎలా యాడ్ చేయాలి అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. స్టెప్ బై స్టెప్గా చేస్తే ఫస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేసిస్తారండి. చాలా ఈజీ ఐటమ్ అన్నమాట. చూసారు కదా, ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగా లుక్ ఉందో కదా. ఇప్పుడు ఆ కార్నర్ బీట్లోకి నేను థ్రెడ్ తీసుకొని 4 పూసలు ఎక్కించుకుంటున్నాను. యాక్చువల్లీ 4 కాదండి, 5 ఎక్కించాలి. చూపిస్తాను మీకు ఇప్పుడు. 4 మాత్రమే చూపించాను అక్కడ, బట్ ఇంకొకటి కూడా వెయ్యాలి. ఇది ఎక్కువ లెంత్తో తీసుకున్న బెల్కి సంబంధించిన బీడ్స్ అన్నమాట. అంటే ఇది పొడవుగా ఉండాలి ఈ బెల్ అనేది. అందుకోసం 5 బీడ్స్ తీసుకొని ఆ తర్వాత ఈ బెల్లుని అందులోకి ఎక్కించి ఇలా, ఆ తర్వాత ఒక వైట్ బీట్, ఆ తర్వాత డ్రాప్ బీట్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 8 mm బీడ్ అండి. ఇది 8 mm పూస తీసుకున్నాను చివర్లో. లుక్ కోసమే అండి. ఇది కూడా అన్ని చిన్నగా ఉన్నాయి కదా, 6 mm తీసుకున్నాం కదా. ఇది ఒకటి మాత్రం కొంచెం పెద్దగా అనిపించాలనేసి 8 mm బీట్ తీసుకున్నాను. ఇప్పుడు 8 mm బీట్ని వదిలేసి డ్రాప్ బీట్లోంచి ఇవన్నీ పూసల్లోకి వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే పైకి మనం ఏ పూసలోంచి అయితే థ్రెడ్ తీసుకున్నామో అక్కడి దాకా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వచ్చేసాం కదా. ఆ తర్వాత 2 పూసలు వదిలి 3వ పూసలోకి థ్రెడ్ తీసుకోవాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇలా చూసారా, 3వ పూసలోకి మళ్ళీ థ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం 3 వైట్ పూసలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి హైట్ తక్కువ కదా ఈ బెల్స్వి. ముందు ఫస్ట్ వేసినవేమో 5 పూసలు వేసాను, ఇప్పుడేమో 3 మాత్రమే వేయాలి. అంటే షార్ట్గా ఉండాలన్నమాట ఈ లైన్ అనేది. కాబట్టి 3 పూసలే వేస్తున్నాను. ఇలా 3 పూసలు వేసి మళ్ళీ బెల్ పెట్టేసి తర్వాత వైట్ పూస ఎక్కించాలి. ఇక్కడ పైన పెడితే జారిపోతుంది, సో మళ్ళీ కిందనే పెట్టి చూపిస్తున్నాను. డ్రాప్ బీట్ పెట్టాక వైట్ పూస పెట్టాక మళ్ళీ 8 mm పూస కూడా పెట్టేశాను. 8 mm పూస వదిలేసి డ్రాప్ బీట్లోంచి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ లైన్ ఎలా అయితే కుట్టామో సేమ్ ఈ లైన్ కూడా అట్లనే కుట్టుకోవాల్సి ఉంటుందండి. సేమ్ అలానే పైకి వెళ్ళిపోయి ఫస్ట్ కుట్టిన లైన్ దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్లోకి రావాలి. లెఫ్ట్ 3వ పూసలోకి రావాల్సి ఉంటుంది. మీకు చెప్పాను కదా, తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఆ 3వ పూసలోకి మళ్ళీ 3 పూసలు ఎక్కించుకొని మనం కుట్టిన ఈ బెల్లిని కూడా ఎక్కించుకొని ఒక వైట్ పూస, ఒక వైలెట్ కలర్ డ్రాప్ బీడ్, నెక్స్ట్ 8 mm వైట్ పూస తీసుకొని సేమ్ ఈ 2 ఎలా కుట్టామో అది కూడా అలానే కుట్టాల్సి ఉంటుంది. ఆ వైట్ పూసను వదిలేసి డ్రాప్ బీట్లోంచి పైకి వెళ్ళిపోయి కొంచెం స్టిఫ్గా లాగి ముడేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయినట్టే. తక్కువ టైంలో ఈజీగా ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్ని తయారు చేసుకోవచ్చండి మనం. చెప్పాను కదా, ఇదొకటే కాదు, చాలా ఐటమ్స్ మనం చేసుకోవచ్చు. నేనైతే ఇది చేసి చూపిస్తున్నాను. లాస్ట్లో ఇలా ఒక స్టీల్ రింగ్ని మాత్రం తగిలించాను. కీ చైన్స్కి కానీ లేదా మెయిన్ డోర్స్కి కానీ పూజ గదికి కానీ ఎక్కడైనా తగిలించుకోవచ్చు దీన్ని. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీకు నచ్చిందా? ఒక కామెంట్ మాత్రం చేయండి. డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి, నేను క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.